ఈ రోజున దైనందిన జీవితం యంత్రంగా మారిపోయారు. పొద్దున్నే లెగిస్తే సాయంత్రం దాకా ఒకటే పరుగు. ఫలితంగా ప్రతి ఇంట్లోనూ మోకాళ్ళు అరిగిపోయినాయని, కీళ్ళ నొప్పులని, మెడ నరాలు అరిగిపోయినాయని, వెన్నుపూస అరిగిపోయిందని ఇలా ఇలాంటి మాటలు సాధారణంగా రోజు రోజు వింటూ ఉన్నాం. అరిగిపోవటం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అరగనిది 30, 40 ఏళ్ళొచ్చేసరికి ఎందుకు అరిగిపోతున్నాయి? మరి ఈటికి ఆపరేషన్ కాకుండా ఆయుర్వేదంలో మార్గాలు లెవ్వా? లేక ప్రతిసారి ఈ అరిగినటువంటి కాళ్ళతోనూ, అరిగిన మోకాళ్ళతోనూ, అరిగిన ఎన్నుపూసలతోనూ, అరిగినటువంటి నడుంతోనూ చచ్చేంత వరకు మనం బతకాలా? అనంటే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి యోగాలు చాలా ఉన్నాయండి. అసల ఎన్నుపూసలలో ఏం జరుగుతుంది? అంటే ఒక ఎముకకి, ఇంకొక ఎముకకి మధ్య ఒక మృదులాస్థి అనేటువంటి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. ఆ మెత్తటి పదార్థానికి ప్రతిసారి సైనోయిల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక ద్రవం వచ్చి వస్తా ఉంటదనమాట అది. అది రావటం వలన ఈ మృదులాస్థి అనేటువంటి కార్టిలేజ్ అనేటువంటి ఈ మృదులాస్థి మెత్తగా ఉండి, మన కాళ్ళు లేదా మన చేతులు లేదా మన మెడ వంగటానికి సహకరిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో వేడి ఎక్కువైపోయి, ఆహారంలో మార్పుల వల్ల, విటమిన్స్, మినరల్స్ లోపాల వల్ల, మనం తీసుకున్నటువంటి దైనందిన జీవితంలో మార్పుల వల్ల ఆ సైనోయిడ్ ఫ్లూయిడ్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే సైనోయిడ్ ఫ్లూయిడ్ తగ్గిపోయిందో, ఎముకల మధ్య ఉన్నటువంటి మృదులాస్థి కార్టిలేజ్ అనేటువంటి పదార్థం గట్టిపడిపోతుంది. దాని యొక్క రాపిడి వల్ల ఎముకలు దెబ్బతిని వాటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది తగ్గిపోతుంది. మరియు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతే ఒక కాలుకి, ఒక కాలుకి మధ్య వ్యత్యాసం అనేది పెరుగుతుంది. అలా ఉండకూడదని మన శరీరం ఏం చేస్తుందంటే, ఆ వ్యత్యాసం ఉన్నటువంటి ప్రాంతంలోకి నీటిని పంపించి అక్కడ ఒక గడ్డలాగా తయారు చేస్తుంది. దానివల్ల ఆ మోకాళ్ళు వాస్తా ఉంటాయి. వాసినటువంటి మోకాళ్ళు నొప్పి పెరుగుతా ఉంటుంది. అది మనకు తెలియచేసేటువంటి ఒక ఇండికేటర్. అప్పుడు మనం దాన్ని మసాజ్ రూపంలో గాని, లేకపోతే డాక్టర్ గారి దగ్గరికెళ్ళి దానికి సంబంధించినటువంటి మందులు వాడగలిగితే మనకు తగ్గుతాయి. మరి ఎన్ని మందులు వాడినా తగ్గనటువంటి వాళ్ళు కూడా చాలామంది కనపడుతున్నారు. వీళ్ళకి మా దగ్గర ఒక మంచి ఆయుర్వేదం మందు ఉందండి. ఈ ఆయుర్వేద మందు నిమిషాల్లోనే జిగురుని తయారు చేస్తుంది. దీని పేరు జిగురు మందు. ఈ జిగురు మందుని మనం రోజు తీసుకోగలిగితే పాలల్లో ఆ సైనోయిడ్ ఫ్లూయిడ్ పెంచి జిగురుని మళ్ళా మెత్తబడి చేసి మన యొక్క నొప్పిని తగ్గిస్తూ ఉంటుంది. ఈ సైనోయిడ్ ఫ్లూయిడ్‌ని పెంచి జిగురుని పెంచేటువంటి ఈ మందు మనం తయారు చేసుకోవడానికి ఒక 9 రకాలైనటువంటి పదార్థాలు కావాలి. అయితే ఎప్పుడైతే మన ఈ పదార్థాలన్నీ కలిపి మనం తయారు చేసేటప్పుడు కూడా మనం చేయాల్సిందేంటంటే, వాపు ఉంటే ముందుగా మసాజ్ చేసి ఆ వాపును తగ్గిస్తూ ఈ మందు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మందులో మనం అశ్వగంధ లాంటి బలమైనటువంటి వస్తువులు, రజిత భస్మం లాంటి వెండి భస్మం లాంటి పదార్థాలు, అలాగే నీరుగొబ్బి లాంటి, తుమ్మబంక లాంటి పదార్థాలు దగ్గర దగ్గరగా 9 కలుస్తాయండి. ఈ 9టిని కలిపి రోజు వచ్చినటువంటి పొడిని రోజు 3 ఏళ్లకొచ్చినంత, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. 3 ఏళ్లకొచ్చినంత తీసుకొని పాలల్లో కలిపేస్తే పాలన్నీ కూడా జిగురుగా మారిపోతాయి. ఆ జిగురుగా మారినటువంటి పాలు రోజు పరగడుపున తీసుకోగలిగితే అది మన శరీరంలోకెళ్ళి జిగురుని ఎక్కడైతే జిగురు కావాల్సుందో అక్కడల్లా ఓన్లీ మోకాళ్ళు అరిగితే మోకాళ్ళ వరకెళ్తుంది. చేతులు కూడా అరిగిపోతే చేతుల దగ్గరికి గాని, మెడ నరం అరిగిపోతే మెడ నరం ఎక్కడికి కావాల్సుంటే శరీరం అక్కడికి తీసుకెళ్ళి దరిదాపుగా ఒక 120 రోజుల్లో అవి పూర్తిగా తగ్గటానికి అవకాశం 60 రోజుల నుంచి 120 రోజుల్లో అవి బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పదార్థాన్ని మనం తయారు చేసుకునేటప్పుడు మంచి వస్తువుల్ని ఎన్నుకోవాలి. మంచి వస్తువులను ఎన్నుకుంటే రిజల్ట్ కూడా మంచిదొస్తుంది. చాలా చోట్ల ఈ రజిత భస్మం అనేది కొంత
తప్పు జరుగుతుంది. కాబట్టి మంచి కంపెనీవి తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చండి. అలా తయారు చేసినటువంటి పొడిని మీకిప్పుడు చూపిస్తాను. ఇది ఒక బౌల్. ఈ బౌల్‌లో మనం 3 ఏళ్లకొచ్చినంత పొడి తీసుకుంటున్నాం. 3 ఏళ్లకొచ్చినంత పొడి తీసుకున్నాను. ఈ ఈ 3 ఏళ్లకొచ్చినంత పొడిలో మనం ఇప్పుడు పాలు పోయాలి. ఇక్కడ పాలు లేవు కాబట్టి నీళ్లు తీస్తున్నాను. చూసారా? ఎంత చక్కటి ఎంత చక్కటి జిగురు పదార్థం నిమిషాలలో, సెకండ్స్‌లో తయారైపోయిందో ఇది. ఇది రోజు కూడా ఇంకా పెద్దదవుతదండి. పాలలో నానిన కొందికి ఈ జిగురు పదార్థం ఇలా తయారవుతుంది. ఇలా తయారైనటువంటి జిగురు పదార్థం చూడొచ్చు మీరు. ఇది నిమిషాల్లో, సెకండ్స్‌లోనే తయారైపోయేటట్టు ఈ జిగురు పదార్థాన్ని మీరు గాని కరెక్ట్‌గా తీసుకోగలిగితే, మీకు ఎక్కడైతే కార్డ్‌లేజ్ తగ్గిపోయిందో, అక్కడ ఈ కార్డ్‌లేజ్ మళ్ళా వెళ్తుంది. వెళ్ళినటువంటి కార్డ్‌లేజ్ మీకు ఉపయోగపడి, మీకు ఆ నొప్పులనేవి పూర్తిగా తగ్గేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మీరు సొంతంగా తీసుకునే ముందు నన్ను ఒకసారి కలిస్తే ఎవరికి ఎలాంటి మందులు ఎంత మోతాదులో కలపాలని కూడా మీకు తెలియజేస్తానండి. అలా ఉపయోగించుకొని మీరు ఈ మోకాళ్ళ నొప్పులు, అరిగినటువంటి మెడ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, సయాటికా లాంటి ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు.